వెనిల్ల కొండపల్లి యక్క అందాన్ని వయ్యారాన్ని చూసి ఈమె ఒక ఫేమస్ డాక్టర్ అని నమ్మి ఈమెలాగా అందంగా యవ్వనంగా కనబడాలని చాలా మంది ఈమె దగ్గరికి వెళ్తున్నారు. వెనిల్ల కొండపల్లి చీప్ పబ్లిసిటీతో బాగా ఫేమస్ అయిపోయింది. కానీ వాస్తవంలోకి వెళ్తే తెలుస్తుంది ఈ అక్క జస్ట్ ఇంటర్ పాస్. ఈవిడకు బిఎస్సీ లేదు, ఎంఎస్సీ లేదు, కానీ ఒక డాక్టరేట్ సంపాదించి డాక్టర్ అయిపోయింది. దొంగ పనులు అప్పట్లో సీక్రెట్ గా చేసేవాళ్ళు. ప్రస్తుతం తప్పులన్నీ బహిరంగంగా ధైర్యంగా చేస్తున్నారు. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు. ఇంటర్నేషనల్ అథ్లెట్ వెల్నెస్ కోచ్ అయిన పూర్ణిమ మాండవ్ గారు కొండపల్లి ఒక దొంగ డాక్టర్ అని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. నమస్తే. ఈ మధ్యకాలంలో ఫేక్ డాక్టర్ యొక్క ఫేక్ సర్టిఫికెట్స్ ఎక్స్పోజ్ చేసిన నేపథ్యంలో వి ఎక్స్పెక్టెడ్ అ మినిమల్ జెస్చర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ట్రూత్ ఫ్రమ్ దిస్ లేడీ వెనిల్లా కొండపల్లి. అయితే అది చెయ్యకపోగా బాహాటంగా తన దొంగ సర్టిఫికెట్లని చదువుకున్న సర్టిఫికెట్లుగా ప్రజెంట్ చేసుకున్నారు. వి టోటలీ అండర్స్టాండ్ ఏ స్టాండ్ పాయింట్ నుంచి మీరు వస్తున్నారు అనేది. అంత క్లియర్ గా మొత్తం బహిర్గతం అయిన తర్వాత ఇక చెక్మేట్ పొజిషన్ లో ఉన్నప్పుడు అన్ని సర్టిఫికెట్లని బయటికి చూపించవలసిన అవసరం వచ్చింది. ఎంఎస్సి మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది ఏప్రిల్ 2వ తారీఖు 2024. యూనివర్సిటీ క్లోజ్ అయింది మేలో. అయితే వినిల్ గారు, మీరు ఇచ్చిన రెస్పాన్స్ ని బట్టి, కొన్ని చోట్ల మీరు ఇచ్చిన రియాక్షన్ ని బట్టి నేను అడిగిన విషయం మీకు అర్థం కాలేదనేది నాకు పూర్తిగా అర్థమైంది. నేను అడిగింది ఏమిటంటే, ప్రెషస్ కన్సల్టెన్సీ అనేవాడు దొంగ సర్టిఫికెట్లు అమ్ముతున్నాడు, నువ్వు అక్కడ నుంచి కదా ఈ సర్టిఫికెట్స్ తీసుకున్నావు, అక్కడ నుంచి తీసుకున్న సర్టిఫికెట్స్ న్యాచురల్ గా దొంగ సర్టిఫికెట్లు అవ్వాలి కదా అని అడిగాను. అండ్ మీరు చూసారో లేదో ప్రెషస్ కన్సల్టెన్సీ వాడు ఏ రకంగా సర్టిఫికెట్స్ అమ్ముతున్నాడు అనేది. అందరికి సన్నగా అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. జనాల వీక్నెస్ క్యాష్ చేసుకొని చీప్ పబ్లిసిటీ చేస్తూ అర్హత లేని వాళ్ళందరూ వచ్చి జనాలను మోసం చేస్తున్నారు. వచ్చి రాని విద్యతో జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ వినిల్ల కాకపోతే ఇంకో చాక బరక్కోను ఎవరైతే ఏంటి, సెలబ్రిటీస్ తో ప్రమోషన్ చేస్తే చాలు జనాలు నమ్మేస్తారు ఈజీగా. అప్పట్లో వినిల్ల స్పార్కిల్ గురించి పెరుగు పచ్చడి ఆంటీ హడావుడి మాత్రం మామూలుగా జరగలేదు. మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ ను స్టార్ట్ చేయాలి. తర్వాత మంచి అనుభవం, అర్హత ఉన్న వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోండి. సెలబ్రిటీస్ హైప్ చూసి మీ డబ్బుల్ని ఆరోగ్యాన్ని వృధా చేసుకోకండి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.